ప్రపంచ టూనా దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మే 2న టూనా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఐక్యరాజ్య సమితి. టూనా చేపలు రోజురోజుకు క్షీణిస్తున్న నేపథ్యంలో వాటిని అరించపోకుండా కాపాడటమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. టూనా అనేది అత్యంత పోషక విలువలు కలిగిన చేప. అభివృద్ధి చెందిన దేశాలకు ముఖ్యమైన ఆహార వనరుగా కొనసాగుతుంది. అందుకే భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో భాగంగా టూనా డే నిర్వహిస్తున్నారు. ప్రపంచ టూనా దినోత్సవం ప్రత్యేకత ఏంటంటే, నిజానికి టూనా దినోత్సవం అనేది స్థిరమైన ఫిషరీస్ మేనేజ్మెంట్కు సంబంధించిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. టూనా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్య గురించి అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 2, 2025న ప్రపంచ టూనా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఒక థీమ్తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక ఈ ఏడాది ఇంకా ఏ థీమ్తో నిర్వహిస్తున్నారో అనే విషయాన్ని ఐక్యరాజ్య సమితి ఇంకా వెల్లడించలేదు. ప్రపంచ టూనా దినోత్సవం ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారంటే, ఐక్యరాజ్య సమితి 2017 నుంచి ప్రపంచ టూనా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. క్షీణిస్తున్న టూనా చేపల గురించి అవగాహన కల్పించడంతో పాటు టూనా చేపల పెంపకం, సంరక్షణ, నిర్వహణను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. టూనా చేపలు అనేక దేశాలకు ఆహార భద్రత, ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాలకు ఆధారంగా నిలుస్తున్నాయి. అయితే టూనా చేపల క్షీణత అనేది ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడటంలో టూనా కీలక పాత్ర పోషిస్తుంది. టూనా సముద్రపు ఆహారపు గొలుసులో కీలక భూమిక కలిగి ఉన్నాయి. అంతేకాదు కొన్ని సముద్రపు జీవులకు పర్యావరణ సమస్యలతో ఉంచడానికి సహాయపడతాయి. టూనా చేపలతో ఆరోగ్యానికి ఎంతో మేలు. టూనా చేపలు ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ B12తో పాటు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారంగా భావిస్తారు. ఇంత విలువైన టూనా చేపలు గత కొద్ది కాలంగా గణనీయంగా తగ్గిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 97% కంటే ఎక్కువగా అంతరించిపోతాయి. టూనా చేపల జనాభాలో క్షీణత తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఇది అనేక దేశాల ఆహార భద్రత, ఆర్థిక అభివృద్ధిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. టూనా చేపల గురించి ఆసక్తికర విషయాలు. ఫస్ట్ వన్, టూనా చేపలు వేడి రక్తాన్ని కలిగి ఉంటాయి. అవి తమ శరీర ఉష్ణోగ్రతను పరిసరాలకు అనుగుణంగా నియంత్రించగలవు. సెకండ్ పాయింట్, టూనా చేపలు గరిష్టంగా 6 అడుగులు పొడవు, 500 పౌండ్లు, సుమారు 225 కేజీలు బరువు ఉంటుంది. థర్డ్ పాయింట్, టూనా చేపలు గంటకు 40 మైళ్ళ కంటే ఎక్కువ వేగంతో ఈదుతాయి. ఫోర్త్ పాయింట్, టూనా చేపల ద్వారా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా కోట్ల రూపాయల విలువైన వ్యాపారం జరుగుతోంది. చేపల్లో ఒమేగా-3, విటమిన్ B12, ప్రోటీన్లు మరియు ఇతర ఖనిజాలు వంటి గొప్ప లక్షణాలను కలిగి ఉన్నందున టూనా మానవులకు ఆహార పోషకాలు టూనా చేప ఉంటవి. ప్రతి సంవత్సరం మే 2న ప్రపంచ టూనా దినోత్సవాన్ని టూనా చేపల గురించి, స్థిరమైన ఫిషింగ్ పద్ధతుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి, వారి మాంసం కోసం అధిక డిమాండ్ కారణంగా అవి ఎలా అంతరించిపోతున్నాయో జాతులుగా మారాయి. ఈ రోజున ఐక్యరాజ్య సమితి 2016లో UN జనరల్ అసెంబ్లీ టూనా చేపలను సంరక్షించడానికి ఏర్పాటు చేసింది. చేపలు ఒమేగా-3, విటమిన్ B12, ప్రోటీన్లు, ఇతర ఖనిజాలు వంటి గొప్ప లక్షణాలను కలిగి ఉన్నందున టూనా మానవులకు ముఖ్యమైన ఆహార వనరు. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది ఆర్థికంగా ముఖ్యమైనది. టూనా చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ చేపలు ఎందుకు తినాలో, వీటి ప్రాముఖ్యత ఏంటో తెలియజెప్పేందుకు ప్రతి ఏడాది ప్రపంచ టూనా దినోత్సవం నిర్వహించబడుతుంది. వాటి సంఖ్య రోజురోజుకు తగ్గుతుండడంతో ఆ చేపల పెంపకంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏడాది ప్రపంచ టూనా దినోత్సవాన్ని మే 2న జరుపుకుంటారు. 2016 డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతి ఏటా ప్రపంచం టూనా దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. 2017 మే నెల నుంచి ప్రపంచ టూనా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. టూనా చేపలు తినడం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి.
అధిక బరువు సమస్య నుంచి క్యాన్సర్ వరకు అనేక రకాల రోగాలను అడ్డుకునే శక్తి టూనా చేపలకు ఉంది. ఇప్పటి వరకు ప్రపంచ టూనా దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తిమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 2న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి ఈరోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సత్యజిత్ రాయ్ భారతదేశంలోని బెంగాల్ రాష్ట్రానికి చెందిన సినీ దర్శకుడు, రచయిత. అతను ప్రపంచ సినిమాల్లో 20వ శతాబ్దపు ఉత్తమ దర్శకుల్లో ఒకడుగా పేరు గడించారు. కలకత్తాలో బెంగాలీ కళాకారులు కుటుంబంలో మే 2, 1921న జన్మించిన సత్యజిత్ రాయ్ కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలోనూ, రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్లోని విశ్వభారతి విద్యాలయంలోనూ చదివాడు. వ్యాపార కళాకారునిగా కెరీర్ ప్రారంభించారు రాయ్. ప్రారంభించిన రాయ్ లండన్లో ఫ్రెంచ్ నిర్మాత జాన్ రేవాన్ను కలిశాక ఇటాలియన్ నియోరియలిస్ట్ సినిమా బైసికల్ థీవ్స్ తర్వాత సినిమాలు తీయడంపై ఆసక్తి పెంచుకున్నాడు. రాయ్ సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తం 37 చిత్రాలకు దర్శకత్వము వహించాడు. అతను మొదటి సినిమా పదేర్ పంచాలి కాన్స్ చలనచిత్రోత్సవంలో 11వ అంతర్జాతీయ బహుమతులు గెలుచుకుంది. అతని దర్శకత్వమే కాక సినిమా తీయడంలోని ఇతర విభాగాల పట్ల కూడా మంచి పట్టు ఉంది. వృత్తిపరంగా ఎల్గబర్ట్ హ్యాంపర్డింగ్ అని పిలువబడే ఆర్నాల్డ్ జార్జ్ డోర్సే ఆల్ మ్యూజిక్ చేత చుట్టుపక్కల ఉన్న అత్యుత్తమ మిడిల్ ఆఫ్ ద రోడ్ బెలాడియర్ ఒకరుగా వర్ణించబడిన బ్రిటిష్ పాప్ గాయకుడు. అతను 1967లో రిలీజ్ మీ రికార్డింగ్తో అంతర్జాతీయ ప్రాముఖ్యతను సాధించాడు. హ్యాంపర్డిక్ 1950ల చివరిలో జెర్రీ డోర్సే పేరుతో ప్రదర్శనకారుడిగా ప్రారంభించాడు. కానీ అతను జర్మన్ స్వరకర్త ఎల్బర్ట్ హ్యాంపర్డింక్ పేరును రంగస్థల నామంగా స్వీకరించాడు. 1965లో మేనేజర్ గోర్డాన్ మిల్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్న తర్వాత విజయం సాధించాడు. అతన్ని రిలీజ్ మీ ది లాస్ట్ వాల్స్ అనే బ్లాడర్ రికార్డింగ్లు 1967లో యూకే సింగిల్స్ చార్టులో అగ్రస్థానంలో నిలిచాయి. ఒక్కొక్కటి మిలియన్ కాపీలకు పైగా అమ్ముడబడ్డాయి. డోర్సే మే 2, 1936న చెన్నైలో జన్మించారు. గాయత్రి శంకర్ భారతదేశం చెందిన సినిమా నటి. ఆమె 2012లో 18 వయసు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి నడువులో కొంచెం పక్కత కానోంలో నటనకు గాను మంచి పేరు తెచ్చుకుంది. గాయత్రి శంకర్ 1993 మే 2న బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. నటి యొక్క మొదటి విడుదల సైకలాజికల్ థ్రిల్లర్ 18 వయసు. కానీ ఆమె విజయ్ సేతుపతితో కలిసి నడువులో కొంచెం పక్క కానంలో ఆమె చేసిన పనికి గుర్తింపు పొందింది. 2013లో ఆమె పొన్మలై పోజుదు మటుపు అనే 2 చిత్రాల్లో నటించింది. ఆమె తర్వాత రమ్మి 1980ల కాలేజ్ లవ్ స్టోరీ ఇనిగో ప్రభాకరన్ సరసన నటించింది.